హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు మా ఆయన అయితే నాటుకోడి తీసుకొచ్చాడు. ఇప్పుడు నా స్టైల్లో ఎలా ఉండబోతున్నానో చూసి నేర్చుకోండి. ఇప్పుడు పెద్ద పెద్దగా ఉన్నాయి పీసెస్, చిన్న చిన్న పీస్ లాగా కట్ చేస్తున్నాను నేనైతే. చికెన్ ని ఇలా నీట్గా కడుక్కోవాలి. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. కేజీ చికెన్ అన్నమాట, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇంత ఆయిల్ వేస్తున్నా అనుకోకండి, ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కేజీ చికెన్ కాబట్టి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్. నెక్స్ట్ 2-3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసాక ఇలా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. చికెన్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు వేసాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. చక్కగా కలుపుకోవాలి. చికెన్ కలిపేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టుకొని కాసేపు ఇలా వదిలేయాలి. దాన్ని ప్రశాంతంగా ఉడకనివ్వాలి. 2 టమాటాలు కట్ చేసి వేసా. కలుపుకొని మళ్ళీ టమాటాలు ఉడికేదాకా మూత పెట్టాలి. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారం వేస్తున్నాను. రుచికి సరిపడా మీరు కారం ఎంత తినాలనుకుంటారో అంత వేసుకోండి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే నాటుకోడికి పులిసే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఇలా కలుపుకుంటూ వాటర్ సరిపోయా లేదో చూసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో, పులుసు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయండి. నాకైతే ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి అనిపిస్తుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇక దీన్ని ఉడకనివ్వాలి. ఇక పర్ఫెక్ట్గా వాటర్ అయితే పర్ఫెక్ట్గా పోసాను నేను. సరే, ఇప్పుడు పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మసాలా యాడ్ చేద్దాం. మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను. నాటుకోడి కాబట్టి కొద్దిగా ఘాటు ఉండాలి, అప్పుడే తింటుంటే అదిరిపోద్ది. మసాలా వేసా. నాటుకోడి అంటే కొంచెం ఘాటు ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తా. ఇప్పుడు కలుపుకోండి. నీళ్ళు ఇంకా కొద్దిగా పోసినా బాగానే ఉండేది, ఇంకా చాలు. అన్ని నీళ్ళు పోసి ఇంకిపోయింది.
కూర పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. చూడండి, ఉడికిపోయింది మొత్తం. ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కర్రీ వండాను కదా, నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. వాసన అయితే అదిరిపోతుంది. ఇది ఆనియన్, ఇదిగో నిమ్మకాయ కూడా పిండుకుంటా. నాకు ఎందుకో ఆనియన్ నిమ్మకాయ ఇలా పిండుకొని తింటే ఇష్టం. ఇలా ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వావ్, పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఉప్పు కారం మసాలా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. తినేయాలి ఇక. బాయ్ ఫ్రెండ్స్.